తెలుగువారి వంటలు ఇవాళ బెండకాయ తాలింపు ఎలా చేయాలి, దానికి కావలసిన పదార్థాలు నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ముందుగా బెండకాయలు మనము ఈ సైజులో కట్ చేసుకోవాలన్నమాట. సో ఒక హాఫ్ ఇంచ్ను 1 ఇంచ్ రేంజ్లో మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజు కడిగి కట్ చేసుకోవాలి. ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, ఎందుకంటే ఇది ఫ్రై కాదు తాలింపు, సో మీకు ఎక్కువ ఆయిల్ పట్టదు. ఒక 2 ఆనియన్స్, ఒక హాఫ్ కప్పు కొబ్బరి, 2 తెల్లగడ్డలు అంటే వెల్లుల్లిపాయ 2 రెబ్బలు, తర్వాత ఎండుమిరపకాయలు మీకు కారం ఎంత తింటారో అంత, నేను 3 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. ఆ తర్వాత తగినంత ఉప్పు. ఇవి కావాల్సిన పదార్థాలు. ముందుగా పెనం పెట్టుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత ముందుగా ఆయిల్ కాగిన తర్వాత కరివేపాకు, జీలకర్ర మాత్రమే వేసుకోవాలి దీనికి పోపుకి. ఆ తర్వాత ఆనియన్స్, మనం కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి. ఆ రెండు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ వేగక్కర్లేదు. ఆనియన్స్ ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మనము బెండకాయలు వేసుకోవాలి. ఇలా 2 మినిట్స్ వేగిన తర్వాత మనము ఇందులోకి ఆనియన్స్లోకి ఈ బెండకాయ వేసుకోవాలన్నమాట. మొత్తం బెండకాయ వేసుకొని మనము ఇలా వేసుకున్న తర్వాత అది కొద్దిగా జిడ్డు వస్తుంది. సో దాన్ని మనం ఎక్కువ కలబెట్టకూడదు. దీనిపైన బాగా కలుపుకొని కాస్త మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత మనం ఇది తర్వాత ఓపెన్ చేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. జస్ట్ హాఫ్ గ్లాస్. ఇది మనము తాలింపులాగా చూపిస్తున్నాను, అంటే కర్రీలాగా. సో మనము ఎక్కువ నీళ్ళు పోసుకోకూడదు. సో ఒక 5 మినిట్స్ మూత పెట్టాలి. ఆ తర్వాత మనం వాటర్ పోసుకోవాలి. మనము మూత పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా ఆ బెండకాయలు ఆనియన్స్ ఫ్రై అయ్యేంత వరకు. సో దాంట్లోకి వాటర్ వస్తుందన్నమాట. సో తర్వాత మనము ఈ పక్కన ఈ జార్లో మనం అనుకున్న కొబ్బరి వేసుకోవాలి. దాంట్లోనే ఈ వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఆ దాంట్లోనే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఉప్పు కూడా హాఫ్ ఉప్పు వేసుకోవాలి. హాఫ్ ఉప్పు బెండకాయలు దానిలో వేసుకుంటే సరిపోతుంది. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ లోపల ఇది మనకు ఫ్రై అయిపోతుంది. సో ఇది మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా ఇందులోకి మనము ఈ జిగట ఇది ఇలా వస్తుందన్నమాట మీకు బెండకాయల్లో. సో ఈ కలబెట్టకుండా మనం హాఫ్ గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోతుంది. మనకు ఇది మొత్తం బాయిల్ అయిపోతుంది అనమాట. మొత్తం ఇది మీకు బాగా ఉడికిపోతుంది అనమాట. సో మీరు దీన్ని ఎక్కువ కలబెట్టే కొద్దికి మీకు ఈ సబ్స్టెన్స్ ఇలా వస్తుంది. సో మీరు వాటర్ వేసి కాసేపు ఒక 5 మినిట్స్ మూత పెడితే మీకు ఆ జికెట్ అంతా వెళ్ళిపోతుంది అనమాట. ఇలా 3/4 మీకు ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మీరు ముందుగా వేస్తే సరిగ్గా ఫ్రై అవ్వదు. దీంట్లో మిగిలిన ఉప్పు కూడా మనం దీనిలోకి వేసుకోవాలన్నమాట. మీకు 1 టేబుల్ టు 1.5 టేబుల్ స్పూన్ పడుతుంది. సో మీకు కొద్దిగా ఈ ఫ్రై ఇలా చేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే మీకు కొద్దిగా ఆ ఉప్పు అంతా దీంట్లోకి వెళ్తుందన్నమాట. ఆ తర్వాత మీరు మళ్ళీ కాసేపు మూత పెట్టి ఒక 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న ఈ కొబ్బరి, ఈ ఎల్లుల్లిపాయలు ఇవంతా మనం దాంట్లో వేసుకొని ఆ తర్వాత మళ్ళీ కాసేపు కలుపుకోవాలన్నమాట. ఆ పచ్చి స్మెల్ పోయేంత వరకు. సో ఇప్పుడు దీనిపైన మళ్ళీ మూత పెట్టుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటే మీకు ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఇలా 95% మీకు అయిపోయింది అని అనిపించేలాగా, అంటే ఇలా మీకు చూస్తే గిల్లు పడాలన్నమాట. ఇలా గిల్లు పడింది అంటే మీకు అది 95% ఉడికిపోయింది అని అనమాట. సో దీంట్లోకి మనం ముందుగా రుబ్బుకున్న కొబ్బరి, ఎండుమిరపకాయలది ఇందులో వేసుకొని మీరు మళ్ళీ ఒక 2 to 3 మినిట్స్ కలుపుకొని మనం బౌల్లోకి సర్వ్ చేసుకోవాలి. ఇది మీకు వాటర్ వేస్తాం కాబట్టి మీకు ఆయిల్ ఎక్కువ పట్టదనమాట. సో మీకు ఆయిల్ లేకుండా బెండకాయ తాలింపు తిన్నట్టు ఉంటుంది. ఈ వాటర్ పోయడం వల్ల మీకు ఆయిల్ లెస్గా ఈజీగా బెండకాయ తాలింపు చాలా 5 to 10 మినిట్స్లో మీకు బెండకాయ తాలింపు రెడీ అయిపోతుంది. అదే ఆయిల్లో అయితే కొద్దిగా ఎక్కువసేపు ఫ్రై చేయాల్సి వస్తుంది. ఇది తాలింపులాగా మీరు
బెండకాయ తిన్నట్లు ఉంటుంది, ప్లస్ ఆయిల్ లేకుండా తిన్నట్లు ఉంటుంది. సో ఆయిల్ లెస్ బెండకాయ ఫ్రై అనమాట. ఇలా ఒక 5 మినిట్స్ దీన్ని మళ్ళీ కలుపుకొని మనం బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, బెండకాయ తాలింపు రెడీ. బౌల్లో తీసుకొని మనము అన్నంతో కానీ లేదా చపాతీతో కానీ, ఇది రోటీకి కూడా బాగా సూట్ అవుతుంది, రోటీతో కానీ సర్వ్ చేసుకుంటే బెండకాయ తాలింపు చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వంట నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. మా తెలుగువారి వంటలు సబ్స్క్రైబ్ కండి. థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు.